ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడమే కాదు, తెలిసే ద్రోహం చేస్తుంది తెలంగాణ రైతాంగానికి. ఇప్పటికైనా చూసిన తర్వాతనైనా తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోయి తెచ్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో మీ ప్రభుత్వంలో, ఏ రకంగా మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రయోజనాలని వాళ్ళకు తాకట్టు పెడుతున్నారో, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వాళ్ళ పదవులను కాపాడుకోవడం కొరకు, వాళ్ళు చేసే అవినీతిని కాపాడుకోవడం కొరకు కేంద్ర సంస్థల నుంచి ఏ రకంగా లొంగిపోయి కోట్లాది మంది ప్రజల్ని దెబ్బతీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సమాజం. ఒకవైపేమో ఉన్న నీళ్ళని ఆ రకంగా పోతుంటే తీసుకుపోయి యాగాలు, పూజలు అని చెప్పి ఒక డ్రామాలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అదే నాగార్జున సాగర్ ఒడ్డున ఎక్కడైతే పూజ చేసినావో ఆడ నువ్వు చేయాల్సింది అది కాదు. పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయమని చెప్పి డిమాండ్ చేయి. శ్రీశైలంలో వచ్చిన నీళ్లు కొన్ని సాగర్కి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయి. ఇవ్వు. నువ్వు చెప్పిన పద్ధతుల్లో ఏదైతే మెట్ట పంటలు వేసుకోండి అని చెప్తున్నావో ఆ పంటలకు నువ్వు వారబందీ ప్రకారం నీళ్ళు ఇవ్వాలి. ఆ ప్రకారం నీళ్ళు ఇవ్వాలా. నాగార్జున సాగర్ కిందనైనా సరే, ఇంకో చోటనైనా సరే తీసుకో. మా హక్కు, నీళ్లు పైన ఉన్నాయి, ఇవ్వండి. మాకు నాగార్జున సాగర్కి ఇవ్వండి, ఒక 20 టీఎంసీలు ఇవ్వండి, ఆరుతడి పంటలకే మేము వేసుకుంటామని చెప్పి రైతాంగం తరఫున కొట్టాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ వాళ్ళు వస్తున్న నీళ్లు వస్తున్నట్లు మొత్తం పోతిరెడ్డిపాడుతో తీసుకుపోయిన తర్వాత నాగార్జున సాగర్ ఎట్లా నింతది? నాగార్జున సాగర్ రైతాంగం బతికింది. రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఆ ఎస్ఎల్బిసి అని చెప్పబడుతున్న మన కాలువ ఏదైతే ఉందో, హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో, వాళ్ళు కావచ్చు, నల్గొండకు నీళ్ళు వస్తున్న ఎస్ఎల్బిసి కాలువ కావచ్చు, పేరుకి ఎస్ఎల్బిసి కాలువ మీరు చూసినారు. ఇప్పటి వరకు శ్రీశైలం వల్ల నల్గొండ జిల్లాకు ఒక చుక్క నీళ్ళు రాలే. ఆ మాటకు వస్తే తెలంగాణకి ఎక్కడ రాలే. కేవలంగా 2400 క్యూసెక్కులు ఒక కేఎల్ఐ ద్వారా వచ్చేవి. అంతకుమించి శ్రీశైలంతో మొత్తం శ్రీశైలాన్ని దోపిడీ చేసిందంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నేళ్ల నుంచి. ఈ వాస్తవాలు ఆడ కనబడుతున్నాయి, దాచిపెట్టేది ఏం లేదు. ఎవడు కాదంటే ఎవరైనా చర్చకు రావచ్చు. శ్రీశైలం పేరు మీద నాగార్జున సాగర్ రైతాంగానికి అన్యాయం చేస్తూ ప్రతి సందర్భంలో మోసం చేసుకుంటూ వచ్చారు ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు. మా ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి డైరెక్షన్లో వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జున సాగర్ ఎడమకాల రైతాంగానికి. మరొకసారి ఆలోచన చేయండి. నాగార్జున సాగర్ రైతాంగం అంతా కూడా వరుసగా 17 పంటలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో 65లో ప్రారంభమైన దగ్గర నుంచి, 63లో ప్రారంభమైన దగ్గర నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ 60 ఏళ్ల చరిత్రలో కేవలం కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే వరుసగా 17 పంటలు పండించుకోగలిగిన మీరు. మళ్ళీ కేసీఆర్ పోయిన తెల్లవారి నుంచే మళ్ళీ అధోగతి పాలైంది మన పరిస్థితి. ఎందుకు అంటే ఇది ఈ శ్రీశైలం కుట్రతోనే. వచ్చిన నీళ్ళను వచ్చినట్లు అక్కడ ఆపి పైకి తీసుకుపోయి కనీసం ఆ పోతిరెడ్డిపాడు లేనాడు ఒక పంట కన్నా నీళ్ళిద్దరు ఎడమ కాలువకు. కుడి కాలువ 2 పంటలు పండించుకున్నా, లేదా దాని నుంచి అడ్డగోలు తీసుకుపోయి ప్రకాశం బ్యారేజ్ కింద 2 పంటలు పండించుకున్నా ఎడమ కాలువకు ఒక పంట కన్నా ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ వాళ్ళ తాబేదారులు వచ్చిన తర్వాత, వాళ్ళ ఏజెంట్లు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బరితెగించి వాళ్ళకి అప్పచెప్పి మొత్తం కృష్ణని యాగాలు చేస్తున్నారు మనం మోసం చేయడానికి. ఇది వాళ్ళ తెలంగాణ రైతాంగం, ప్రత్యేకించి ఎడమ కాలువ రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.
మహబూబ్నగర్ జిల్లా రైతాంగం కూడా. వాస్తవానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన సిస్టమ్ రెడీగా ఉంది పక్కనే, చాలా అద్భుతంగా చేసిండ్రు. కేఎల్ఐ రిజర్వాయర్ ఆనుకోనే పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ను కూడా కట్టింది. దాంతో నీళ్లు ఎత్తొచ్చి వాళ్ళ 4 మోటార్లతోని రోజుకు 1 టీఎంసీ పైన నీళ్లు ఎత్తొచ్చు. ఇప్పుడు ఎత్తితే బ్రహ్మాండంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతు ప్రతి ఎకరం పండియొచ్చు. ఇప్పుడు 4 లక్షల ఎకరాలు, 4.5 లక్షల ఎకరాలు కేఎల్ఐ కింద ఉన్న ప్రతి ఎకరం పొలం పండియొచ్చు. వాస్తవానికి జూరాల పైన కావచ్చు, ఆ పైన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, 2 కింద ఉండే 5 లక్షల ఎకరాలు కూడా 2 పంటలు పండియొచ్చు. ఈ ప్రభుత్వానికి మనసు ఉంటే, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు 2 పంటలు పండించడానికి కావాల్సిన నీళ్లు పైనుంచి వస్తున్నాయి మనకు. ఏదైతే ఆలమట్టి నారాయణపూర్లు నిండినాయో ఆ రైతులు పొలాలకు వాడే నీళ్ళ పడవాటు నీళ్లే చాలు మొత్తం ఈ జురాల పైన. ఎందుకంటే అన్ని కలిపితే కూడా 1 టీఎంసీ కావు అన్ని లిఫ్ట్లాడ మొదలు ప్రతిరోజు ఎత్తేది. అన్ని నీళ్లు పైనుంచి వస్తాయి, పడబాటు నీళ్లు. కేసీఆర్ ఉన్నప్పుడు అదే చేయించిండు, అందుకనే మహబూబ్నగర్ పచ్చబడ్డది. పైన నీళ్లు మొదలైనవి, వరద మొదలైనగానే ఇక్కడి నుంచి లిఫ్ట్లు ప్రారంభం చేయించిండు. మమ్మల్ని అందరినీ మంత్రులను అలర్ట్ చేసి, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి కాలువలు ఎమ్మడి తిరగండి అని చెప్పి. కానీ ఇవాళ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు, మంత్రులకు ఆ సోయి లేదు. చాలా దుర్మార్గంగా మొత్తం తెలంగాణ హక్కులు తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళ అవినీతి నుంచి బయటపడకుండా దాచుకోవడానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. మేము మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నాగార్జున సాగర్ నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అనుమతించొద్దు. అదేవిధంగా జిఆర్ఎంబి విషయంలో వెంటనే జిఆర్ఎంబి ఎజెండా నుండి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పద్ధతుల్లో ఏదైతే మీరు 7 ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టినరో మీకు హక్కే లేదు. ఆ ఎజెండా నుంచి అది తొలగించాలి. అది తొలగించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మీటింగ్ను బహిష్కరించాలి, తమ నిరసన తెలియజేయాలి తెలంగాణ ప్రజల తరఫున. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తగు చర్యలు తీసుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీమును రక్తం ఉన్నాడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడాడు. తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని 2 మాటలు మాట్లాడకూడదు. ఉన్నారు కదా 3.5 కోట్ల మంది ప్రజలు మన వెనకాల. ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్ బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ గాని స్థాయిడు వీడు జిఆర్ఎంబి, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్? చంద్రబాబు చేస్తున్న ద్రోహం మీద ఎందుకు కాంగ్రెస్ మాట్లాడతలేదు? రేవంత్ రెడ్డిని చూసి శ్రీధర్ బాబులు వీళ్ళు ఎందుకు లాగు తడుపుకుంటున్నారు? వెంకరెడ్లు, శ్రీధర్ బాబులు, పొన్నం ప్రభాకర్లు, దామోదర్లు, ఉత్తమ్లు ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? ఆయనకంటే అవినీతి భయం ఉండొచ్చు. ఈడీలు వస్తాయో, ఐటీలు వస్తాయో, సిబిఐలు వస్తాయో అని. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు మీ ఆత్మ నమ్ముకుంటున్నారు? ఏం చర్చించడానికి పోతావు?
ఎంత అసలు వాడి స్థాయి ఎంత? దాని ఎజెండాలు పెట్టడానికి పట్టుకునే ధైర్యం ఏంది? చంద్రబాబు చెప్పుంటాడే ఉత్తయ్య అవన్నీ పనికిమాలలో వచ్చి కూర్చుండి ఇనిపోతారు గొర్రెలవి, అంత ధైర్యం ఉందా నా ముందర మాట్లాడేంత అని చెప్పుంటాడు. పోతున్నారు అందుకే.